హాయ్ హాయ్ అండి. ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా కొన్ని క్వశ్చన్స్ నా హెయిర్ గురించి. సో ఈరోజైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. ముందుగా అయితే నా చేతిలో ఉన్న ఆయిల్ అయితే నేనే ఓన్గా ఇంట్లో న్యాచురల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. అందరూ అడుగుతున్నారు కదా ఏ ఆయిల్ రాస్తారని చెప్పేసి. మ్యాక్సిమం అయితే నేను కోకోనట్ పారాషూట్ ఆయిలే రాస్తానండి. ఎప్పుడైనా హెయిర్ డ్యామేజ్ అయ్యింది, ఎక్కువ హెయిర్ ఊడుతుంది అనేటప్పుడు మాత్రం ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను మంచిగా. ఆ లింక్ అయితే ఈ వీడియో కింద లింక్ పెట్టేశాను, చూడండి. అదే కాకుండా వీక్లీ ఎన్ని టైమ్స్ ఆయిల్ అప్లై చేస్తారు అని అడుగుతున్నారు కదా. వీక్లీ 3 to 4 టైమ్స్ అప్లై చేస్తానండి. ఎక్కువ ఆయిల్ అప్లై చేయడం వల్ల మన స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది, మనకున్న స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. నేనైతే హెయిర్ని ఆయిల్లో ముంచి తీసినట్టుగా రాస్తానన్నమాట. పొడి పొడిగా రాయను, మంచిగా రాస్తాను. అలానే ఈ ఆయిల్ నేను ప్రిపేర్ చేశాను కదా, అదైతే డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలానే హెయిర్ బ్లాక్ కూడా అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత రఫ్గా రాస్తున్నానో. అలానే రాస్తాను. ఇంకో సీక్రెట్ చెప్పనా, లాంగ్ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు జడ వేసుకునేటప్పుడు కొంచెం టైట్గా జడ వేసుకోవడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. ఎందుకు ఏమిటి అలాని మాత్రం అడగండి, సీక్రెట్ కదా. సో చూసారు కదా, సింపుల్గానే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను నేనైతే. సో ఎక్కడ కూడా పొడి హెయిర్ లేకుండా మంచిగా అప్లై చేశాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, లింక్ అయితే చెక్ చేయండి. బాయ్ బాయ్.